భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ వద్ద కంట్రోల్ కమాండ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పటికే 3,92,000 క్యూసెక్ల నీరు విడుదలైంది. ఇది 69 గేట్లను ఎత్తి 7 అడుగుల మేరకు కూడా నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు ఇక్కడ ఒక కంట్రోల్ కమాండ్ రూమ్ ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి మానిటర్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలన్నా దానికి సంబంధించి కొన్ని నెంబర్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టారు. అయితే మనతో మాట్లాడడానికి కలెక్టర్ లక్ష్మీషా గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. సో ఇప్పటికీ మనకి కృష్ణా బ్యారేజ్ కి కూడా 69 గేట్లను ఎత్తి 3,92,000 క్యూసెక్లు వాటర్ వదిలారు. సార్ దీనికి సంబంధించి లంక గ్రామ ప్రజల్ని ఎంతవరకు అప్రమత్తంగా ఉంచారు? దీనికి సంబంధించి మనకి ఇక్కడ కలెక్టరేట్ లో ఎలాంటి యంత్రాంగాన్ని, అంటే ఇక్కడ మనకి సంబంధించి చూడొచ్చు కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎలాంటి యంత్రాంగాన్ని ఇక్కడ మనకి సిద్ధంగా ఉన్నారు సార్? ఎన్టీఆర్ జిల్లాలో ఈ వరదలు అలాగే హెవీ రైన్స్ భాగంగా ప్రిపరేషన్లో భాగంగా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారులని రౌండ్ ద క్లాక్ నియమించుకున్నాము. సో ఇక్కడ ఒక అలర్ట్ నంబర్ పెట్టున్నాము, కంట్రోల్ రూమ్ నంబరు. ఇక్కడికి ప్రజలు ఫోన్ చేసి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. వరదలు ఎప్పుడు వస్తాయి, ఏ బ్యారేజ్లో నీళ్ళు ఎంత ఉంది, ఎంత ప్రవహిస్తూ ఉంది, ఏదైనా డేంజర్గా ఉందా, మేము ఇలా ఉన్నాము, ఇలా ఉండి పరిస్థితి ఏం చేయాలి అనేది ఇది కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ పరిస్థితి. ఇది 24/7 పనిచేస్తుంది. ఇంకా ప్రకాశం బ్యారేజ్కి ఇప్పటికే 3,93,000 క్యూసెక్స్ వచ్చింది. నెక్స్ట్ 1 or 2 అవర్లో మోస్ట్లీ ఇది ఫస్ట్ వార్నింగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ వార్నింగ్ లెవెల్కి వచ్చే 95 గ్రాములు అయితే ఉన్నాయో మనకు ఈ మైలవరము అలాగే జగ్గపేట నందిగామ కాన్స్టిట్యున్సీలో అక్కడంతా అఫీషియల్స్ని పెట్టున్నాము. అక్కడ కావాల్సిన శాండ్ బ్యాగ్ అవన్నీ ఆల్రెడీ పెట్టేసుకున్నాము. ఈ చిన్నలంక పెద్దలంక గ్రామాలు అయితే ఉన్నాయి మెయిన్లీ ఇబ్రాహీంపట్నంలో, అక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్ని వాళ్ళకి పునరావాస కేంద్రానికి వెళ్ళడానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ట్రక్ టర్మినల్లో పునరావాస కేంద్రాలు కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ అంతా అలర్ట్గా ఉన్నాము. లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ వార్నింగ్ వచ్చి వెళ్ళింది కాబట్టి అదే లెవెల్ ప్రిపేర్నెస్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. సార్ బుడమేరుకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? సో బుడమేరుకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా సార్? బుడమేరు వరకు వస్తే బుడమేరు ఈజ్ సేఫెస్ట్ డ్రైన్. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే బ్రీచ్ అయ్యి ఉండిందో ఆ బ్రీచ్ని విత్ ఇన్ షార్ట్ టైమ్ సో గవర్నమెంట్ అది పూర్తి చేసి ప్రాపర్గా వాల్స్ రిటర్నింగ్ వాళ్ళని కట్టారు కాబట్టి వచ్చే వాటర్ అంతా సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. నిన్న తిరువూరు ఏరియాలో దాదాపుగా 40 నుంచి 50 మిల్లీమీటర్స్ యావరేజ్ నీళ్ళు వర్షం పడింది కాబట్టి ఆ నీళ్ళు ఇప్పుడు వస్తూ ఉంది. ఇప్పటికీ బుడమేరులో అయితే వెలగలేరు గేట్ ఉందో అక్కడ 3.2 feet వాటర్ లెవెల్ ఉంది. ఓవరాల్ ఫ్లో వస్తే అరౌండ్ 3,100 క్యూసెక్స్ వాటర్ ఫ్లో అవుతూ ఉంది. అది మొత్తం కృష్ణ రివర్కి వెళ్ళిపోతూ ఉంది. ప్రస్తుతానికైతే బుడమేరు నుంచి ఎటువంటి ఉద్రిక్తత కానీ ఎక్కువ వాటర్ అవ్వడం కానీ లేదు. అక్కడ ఎక్కువ రావాలంటే తిరువూరు ఏరియాలో, అంటే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఏరియాలో దాదాపుగా 250 మిల్లీమీటర్ వర్షం పడితే అప్పుడు ఇక్కడ యాక్చువల్లీ పెరుగుతుంది. ఇప్పటికైతే నిన్నంతా పడింది అది 30-40 మిల్లీమీటర్. ఈ రోజు మార్నింగ్ నుంచి చూస్తే కేవలం 4 మిల్లీమీటర్ పడింది కాబట్టి ఏమీ అలార్మింగ్గా లేదు. అన్నీ అక్కడ మానిటర్ కూడా చేస్తున్నాము. ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే పబ్లిక్ని వెళ్ళిన అడ్వాన్స్ కూడా మనం అలర్ట్ చేస్తాం. కొండపైన నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారు కొండ ప్రాంత వాసుల్ని కూడా కొందరు చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున వారిని కూడా సచివాలయ సిబ్బంది వచ్చి చెప్పిన వెంటనే వారిని కూడా పునరావాస కేంద్రాలకి రావాలని అయితే మాత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా కంట్రోల్ కమాండ్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి తొలీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నుండి.